మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున డైలీ బైబిల్ ట్యూషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సిఎస్ఐ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో మన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులకు ప్రేక్షకులకు మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం నుండి ఇశ్రాయేళ్ల విమోచన కొరకు దేవాది దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతులను గురించి కొంతకాలంగా మనం తెలుసుకుంటున్నాం. ఇశ్రాయేల్లో చివరి న్యాయాధిపతి అయిన సంసోను తన జీవితంలోని ఎన్నో మలుపుల తరువాత దేవుని దృష్టిలో పడిపోయి ఫిలిస్తీయుల చేతిలో బందీ అయి వారి క్రూర చర్యల ద్వారా నేత్రహీనునిగా చేయబడినప్పుడు ఏ నీడ లేక ఏ తోడు లేక నిస్సహాయ స్థితిలో ఎంతో పశ్చాత్తాపపడి తిరిగి యెహోవా దేవుని ప్రార్థించినప్పుడు ఆ దేవాది దేవుడు ఆయనందు కరుణ చూపి ఆయనకు తిరిగి తన బలాన్ని ప్రసాదించి ఫిలిస్తీయులపై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి అవకాశాన్ని దయచేస్తాడు. మరి ఎంతో ఆసక్తితో ఇన్నాళ్ళుగా న్యాయాధిపతుల గ్రంథం నుండి మనకు ధారావాహిక సందేశాలు వినిపిస్తున్న మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారికి డైలీ బైబిల్ ట్యూషన్స్ తరఫున మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శాంసన్స్ రివెంజ్ ఆన్ ది ఫిలిస్టైన్స్ హూ క్యాప్చర్డ్ హిమ్, సంసోనును బంధించిన ఫిలిస్తీయులపై సంసోను ప్రతీకారము అనే నేటి అంశంపై వారు వినిపించే సందేశానికి ముందు ఈ పోద్ఘాత గీతాన్ని విందాం. కందు ఏ తోడు లేని ఈ జీవితంలో, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడు లేని ఈ జీవితంలో, నీ నామమే క్రీస్తు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము, ఏ నీడలేని ఈ లోకంలో. దూతాళి కొలిచేటి వేళ, భువిలోన ప్రజావళి స్తుతించు వేళ, దివిలోన దూతాళి కొలిచేటి వేళ, భువిలోన ప్రజావళి స్తుతించు వేళ, నా గదిలో నా మదిలో ఒంటరినై కన్నీళ్లతో నీకై విలపించుచుంటిని, వినరావా నా దేవా ఈ వేళ ఈ దీన స్వరమునే, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడు లేని ఈ జీవితంలో, నీ నామమే క్రీస్తు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము, ఏ నీడలేని ఈ లోకంలో.
దారి తొలగినానులే, గతి లేక ఏ దారి నలిగినానులే, మతి లేక నీ దారి తొలగినానులే, గతి లేక ఏ దారి నలిగినానులే, నా పైన నీ చూపు ప్రసరించని, చల్లని నీ నీడలో పవడించని, కనరావా నా ప్రభువా, దయగనవా ఈ దీనుని పైన, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడు లేని ఈ జీవితంలో, నీ నామమే క్రీస్తు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము, ఏ నీడలేని ఈ లోకంలో. అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రభువైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములండి. ప్రార్థించుకుందాము. యేసయ్య మహోన్నతుడా, గొప్ప రాజా, మరి ఇదిగో నాయన న్యాయాధిపతుల గురించి మేము ధ్యానించుండగా మీ కృపను, మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మా మనోనేత్రములు తెరవమని మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్. ప్రియులారా, సంసోను గురించి మనం ధ్యానించుకుంటున్నామండి. మరి సంసోను 20 సంవత్సరములు ప్రశాంతంగా పరిపాలించిన తర్వాత గాజాకు వెళ్ళి వేశ్య సాంగత్యంలో ఉంటాడు. తర్వాత షోరేకు వెళ్ళి దెలీలా అనే స్త్రీతో సాంగత్యం చేసినప్పుడు ఫిలిస్తీయులు ఆవిడకి 1100 వెండి నాణెంలో ఆశ చూపి, మరి సంసోను యొక్క బలము ఎక్కడ దాగి ఉంది, ఆ రహస్యం ఏంటో చెప్పమని ఆవిడకి లంచంగా వెండి నాణాలు 1100 వెండి నాణాలు ఇస్తారు. అప్పుడు ఆమె సంసోను లాలించి అడుగుతుంది. అడిగినప్పుడు మొదటిసారిగా ఏమని చెప్తాడంటే, 7 నిరవంజి చువ్వలతో నా జుట్టును మీరు బంధించినట్టయితే నాలో శక్తి వెళ్ళిపోతుంది, నేను అప్పుడు మీ అంటే బలహీనుని అవుతానని దెలీలాతో చెప్తాడు. ఆమె ఆ విధంగా చేస్తుంది. కాకపోతే ఆ 7 నిరవంజి చువ్వలతో ఆయనను బంధించిన తర్వాత ఫిలిస్తీయులు వస్తున్నారు అనగా ఆయన తొందరగా లేచిపోతాడు. అప్పుడు సంసోను దెలీలా మధ్య ఒక మాటలు నడుస్తాయి. ఏంటంటే, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్తుంది. రెండోసారి మళ్ళీ అడుగుతుంది. అడిగినప్పుడు ఆయన అంటాడు, పేనిన కొత్త తాళ్లతో నన్ను బంధిస్తే నేను మీ వశం అవుతాను, అంటే నాకు బలహీన అయిపోతానని చెప్తాడు. ఆ విధంగా చేస్తుంది దెలీలా. అయినా కూడా అది కూడా సక్సెస్ అవ్వదు. ఆ పేనిన తాళ్ళు 1 నిమిషంలో ఆయన విడిపించుకుంటాడు. మూడోసారి ఆమెకి చాలా కోపం వచ్చి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్టయితే నాకు నిజం చెప్పమని సంసోన్ని బలవంత పెట్టినప్పుడు సంసోను చెప్తాడు, నా వెంట్రుకల్ని 7 అల్లికలుగా 7 జడలుగా అల్లినచో నేను బలహీనుని అవుతాను అని అంటాడు. అలా చేస్తుంది. అలా చేసినా కూడా సంసోను బలహీనపడాడు. చివరిసారిగా ఆమె బాగా బలవంతం చేసి నువ్వు నిజం చెప్పమని చెప్పినప్పుడు ఆయన చెప్తాడు ఏంటంటే, మంగళికతి నా మీద వేసినట్టయితే నేను బలహీనుని అవుతానని చెప్తాడు. ఆ సమయంలో మరి దెలీలా ఆయన నిద్రపుచ్చి ఫిలిస్తీయులను పిలిపించి ఆయన యొక్క మరి ఏదైతే మంగళికతి ఆయన జుట్టు తలపైన వేయకూడదో అది దాంతో ఆయన జుట్టును కత్తిరించేస్తుంది. కత్తిరించినప్పుడు ఆయన బలహీనుడు అవుతాడు. అప్పుడు ఫిలిస్తీయులు వచ్చేసి సంసోన్ని బంధించి తీసుకుని వెళ్తారు. బంధించగానే ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తారంటే, ఆయన కన్నులు ఊడదీస్తారండి. సంసోని యొక్క కన్నులు ఊడదీసేసి ఆయనని బందీ గుహంలోకి తీసుకెళ్లి తిరగలి విసరుడు వాడిగా ఆయనని చేస్తాడు. ఒక బలాఢ్యుడు, ఒక శూరుణ్ణి తిరగలి విసరడానికి వాళ్ళు ఉపయోగించుకుంటాడు. అంటే అది ఎంత అవమానకరము. ఫిలిస్తీయులను జయించుటకు మరి దేవుడు ఏర్పరచుకునే వ్యక్తి తిరగలిని తిప్పడానికి ఆయన ఉపయోగపడుతున్నాడు. కొన్ని రోజులకు వారి యొక్క దేవత దాగోను దేవత యొక్క పండుగ వస్తుంది. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, సంసోన్ని అవమానించుటకు వారు దేవాలయానికి సంసోనుని రప్పిస్తారు. అప్పుడు సంసోన్ ఒక మాట చెప్తాడు, ఈ దేవాలయానికి ఏదైతే మూల స్తంభం ఉందో అక్కడికి నన్ను తీసుకెళ్ళండి అని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు మూల స్తంభం దగ్గరికి సంసోన్ని తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే యెహోవాని మొరపెడతాడు, ప్రభువా ఎలాగూ నా కన్నులు పోయినాయి,
మరి నేను తప్పు చేశాను, ఏదైతే ఈ బలం ఉందో నేను చనిపోయే ముందు నీ కార్యాన్ని చేయుటకు మరి నాకు శక్తినియ్యు అని అడుగుతాడు. నా కన్నులను బట్టి ఈ ఫిలిస్తీన్లను శిక్షించు అని ఆయన్ని వేడుకున్నప్పుడు యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు మరి సంసోను ఆ మూల స్తంభాన్ని పట్టుకొని ఊపినప్పుడు అది దాదాపుగా ఏదైతే సపోర్ట్ పిల్లర్, మెయిన్ పిల్లర్ ఉంటుందో అది దానివల్ల ఆ దేవాలయానికి ఆధారం ఉంటుంది కాబట్టి ఆ దేవాలయం కూలిపోతుంది. ఆ కూలిపోయినప్పుడు అందులో దాదాపు 3,000 మంది పురుషులు స్త్రీలు ఉంటారండి. అంటే మామూలుగా ఆయన బ్రతికిన దినంలో చంపిన వ్యక్తుల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ఈ ఫిలిస్తీన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మరి సంసోను చనిపోయే ముందు దేవుని కార్యాన్ని చేయడానికి మరి ప్రేరేపింపబడతాడు. ప్రియులారా, మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సంసోను నాజీరు చేయబడ్డాడు కేవలము దేవుని కార్యాన్ని చేయుటకు, ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలీలను రక్షించుటకు. మరి ఈ లోక రీతిలో ఈ లోకాశకు లొంగిపోయి ఆయన తన బలాన్ని మిస్యూజ్ చేసుకుంటాడు. దానివల్ల ఆయన శక్తిని కోల్పోతాడు, ఆయన కన్నులు కోల్పోతాడు, బానిసత్వానికి ఇవ్వబడతాడు. కానీ చనిపోయే ముందు ఆయన మరి పశ్చాత్తాపడి దేవుని వేడుకున్నప్పుడు తిరిగి ఆయన బలం ఆయనకు వస్తుంది. మరి ఫిలిస్తీన్లను సంహరించడానికి దేవుడు ఆయనకు తోడును అనుగ్రహిస్తాడు, ఆయనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. మరి ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతులను కానీ జ్ఞానాన్ని కానీ ఈ లోకరీతిగా మనం ఉపయోగించకుండా ఆయన కార్యముల కొరకు మనము వాడుటకు దేవుడు మనకు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.